హాయ్ టెక్టెకీస్. టెకీస్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేది మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని పీడిఎఫ్లోకి వితౌట్ ఇంటర్నెట్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. నా సిస్టంలో వాట్ ఫైల్స్, పవర్ పాయింట్ ఫైల్స్, అన్ని ఫైల్స్ ఉన్నాయి. టెకీస్ క్యాజువల్గా మనం ఆన్లైన్ టూల్స్ ద్వారా మ్యాక్సిమం మన పీడిఎఫ్ ఫైల్స్ని కానీ జేపీఈజీ ఫైల్స్ కానీ కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన ఎక్స్ఐ ఫైల్స్ కానీ మ్యాక్సిమం మనం ఆన్లైన్ టూల్స్నే వాడతాం ఇంటర్నెట్ ద్వారా. సో ఈరోజు వితౌట్ ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్ లేకుండా మన ఫైల్స్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇది ఈరోజు ఈ వీడియో చూద్దాం. ఫస్ట్గా నేను నా సిస్టంలో ఉన్న ఒక వర్డ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ వర్డ్ ఫైల్ని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇప్పుడు ఒక వర్డ్ ఫైల్ క్లిక్ చేశాను. ఆ వర్డ్ ఫైల్లో నేను ఇప్పుడు మీకు ప్రింట్ ఐడియా అనే ఉండిద్ది, ప్రింట్. దానికోసం షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+P. ఇప్పుడు మీకు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాకు ప్రింట్ పేజ్ ఓపెన్ అయింది. ఈ ప్రింట్ పేజ్లో ఇక్కడ మీకు ఈ ఆప్షన్లో మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది. మీకు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సేవ్ చేసుకోమంటుంది పీడిఎఫ్ రూపంలోకి. సో నేను నా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. ఒక పేరు ఇస్తున్నాను, వాట్ టు పీడిఎఫ్. ఇప్పుడు సేవ్. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద చూస్తున్నాను. డెస్క్టాప్ మీద మనం చూసినట్టయితే మనకి ఈ ఫైల్ అనేది మీరు చూసినట్టయితే మనకి పీడిఎఫ్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు వాట్ ఫైల్ మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇలానే నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను, నోట్ప్యాడ్ ఫైల్. ఇప్పుడు నోట్ప్యాడ్ ఫైల్ కూడా మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేద్దాం. అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ కూడా సేమ్ Ctrl+P. సేమ్ ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది, పీడిఎఫ్లో సేవ్ చేసుకోమంటుంది. నేను నోట్ప్యాడ్ టు పీడిఎఫ్ అని చెప్పి పేరు ఇచ్చాను, సేవ్. ఇక్కడ మీరు చూసినట్టయితే నోట్ప్యాడ్ టు పీడిఎఫ్ అని కూడా మనకి పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోయింది. సో టెకీస్ ఇలా మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మనం ఆఫ్లైన్ ద్వారానే మన ఫైల్స్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో టెకీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.